క్రియేషన్స్ మొదటి సినిమా, నూతన చిత్రము ప్రారంభం. సబ్జెక్టుకు అందరూ యూత్ఫుల్ సబ్జెక్ట్ అంటారు కాబట్టి ఎందుకు మేము చెప్పుకోవడం, మా టైటిల్లో ఉంటే బెటర్ అని చెప్పి యూత్ఫుల్ లవ్ అని పెట్టాను సబ్జెక్టు. ప్రొడ్యూసరు రాధారాం రాజలింగం గారు మాకు మిత్రులు, మంచి మిత్రులు. గతంలో నేను తీసిన సినిమాలకు డిఫరెంట్గా ఇది 100% యూత్ని క్యాచ్ చేసే విధంగా, ఈ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ దృష్టిలో పెట్టుకొని, యూత్ ఆలోచన విధానం దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారు చేయడం జరిగింది. ఈ కథ తయారు చేసుకొని ప్రొడ్యూసర్ గారు చెప్పాను. ప్రొడ్యూసర్ గారు ఎందుకు సినిమా తీయడానికి ముందుకు వచ్చారంటే, యాక్చువల్లీ ఈ ప్రేమ, ఈ యూత్ఫుల్ లవ్ సబ్జెక్ట్ బ్యాక్డ్రాప్లో మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంఫు బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. గతంలో తను రాధారాం రాజలింగం గారు గతంలో చాలా కరాటే ఫంక్షన్స్కి చాలా ఆయన అమౌంట్ విధంలో కానీ రకరకాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ బ్లాక్ బెల్ట్ కరాటే, వాళ్ళ అబ్బాయిని ఈ మార్షల్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మొదటి సినిమానే ఒక మంచి సినిమా తీస్తున్నానని వచ్చిన మంచి పేరు వస్తున్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు అందరి మీ ముఖంగా. అట్లాగే ఈ సబ్జెక్ట్లో హీరో మనోజ్ నందం, ఆయన రొమాంటిక్ క్రైమ్ స్టోరీ ఎంత సక్సెస్ మీ అందరూ తెలుసు. ఆయన ఒక యూత్, ఒక అబ్బాయిలు లేకుండా అమ్మాయిలు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు, చాలామంది చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఆయన ఈ సబ్జెక్ట్కి తన యాప్టీగా ఉంటుందని, ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఆయన ప్రవేశం ఉంది. ఆయన పెట్టుకున్న కారణం మరొక కారణం, ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఆయనకు ఒక కరాటేలోను కుంఫులోను ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి కరెక్ట్ 100% దీనికి యాప్ట్ హీరో కాబట్టి పెట్టడం జరిగింది. అట్లాగే హీరోకి ఒక అందమైన అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి చాలామంది చూసిన తర్వాత మా ప్రియదర్శిని చూసాము. ప్రియదర్శిని చాలా క్యూట్గా 100% సరిపోయింది మా హీరోయిన్ గాను. అందరూ అదే అంటున్నారు, చాలా మంచి అమ్మాయి సెలెక్ట్ చేశారు అంటున్నారు. దిల్లున్నోల్లో ఆమె హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో అట్లాగే శ్రీకాంత్ బాబు కూడా ఇందులో ఒక మంచి కీ రోల్, ఇంచుమించు సెకండ్ హీరో ఆ రేంజ్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఇందులో ప్రతి క్యారెక్టర్కి 100% క్యారెక్టర్ సెట్ చేసాము ఆర్టిస్టులను, అందరి సహకారం ఉంది ఇందులో. అట్లాగే ఈరోజు ఓపెనింగ్కి వచ్చిన మా పెద్దలకు మేము పిలవగానే వస్తామని చెప్పేసి ఇన్ కేసు బిజీగా ఉండి రాలకపోయిన హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారికి, అట్లాగే ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు నా మొదటి సినిమా నుంచి ఆయన పూజకు అటెండ్ అవుతారు. ఆయన కూడా కేవీ సత్యనారాయణ గారు, అట్లాగే సాగర్ గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పిలవగానే వచ్చి ఆయన మాకు చెప్పిన ఫస్ట్ డైరెక్షన్ చేసినందుకు గాను వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ సినిమా ఈరోజుతో స్టార్ట్ అయ్యి కంటిన్యూగా మేము 20 days కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లోనే ఈ రోజు నుంచి ధారావాహిక కంటిన్యూగా మార్చి 1 వరకు ఇక్కడ జరుగుతుంది. మార్చి 3న బయలుదేరి కులుమాన్లో 2 సాంగ్స్ ప్లాన్ చేశాము. అది 12వ తారీఖు కల్లా కులుమాన్లో అయిపోతుంది. చిన్న బ్రేక్లో మళ్ళీ మార్చి 20 నుంచి కంటిన్యూ స్టార్ట్ చేస్తే స్టిల్ సినిమా ఫినిష్ వరకు చేస్తున్నాము. 12 రోజులు బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియాలో 3 సాంగ్స్ ప్లాన్ చేస్తున్నాము. చేజింగ్ ఫైట్ కూడాను. మార్షల్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో ఇక్కడ భానుచంద్ర గారు ఒక గ్రూపు, తర్వాత తిల్లర్ మంజు గారు స్టూడెంట్స్ నేర్పుతూ ఉంటారు. అయితే ఇందులో ప్రత్యేకంగా మన ఇతరు హీరో మనోజ్ నందం గారు ఇక్కడ హీరో తీసుకొని జరిగింది. ఆయన కరాటే అనుభవం ఉన్నందుకు. అదేవిధంగా ప్రియదర్శిని గారిని ఈ సినిమాలో వేరే సినిమాలో ఇక్కడ ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది, మన సెకండ్ మూవీ తెలుగులో, ఆమెను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక ఎంట్రీగా మా బాబుని ఎంట్రీ చేస్తున్నాం, అతను మార్షల్ ఆర్ట్లో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా మైథిలి గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చేసిన వారందరికీ, ప్రతి ఒక్కరికి పేరు అందరికీ నమస్కారం. నేను చేసిన సినిమాల్లోకి ఇదే నా పెద్ద సినిమాలాగా ఉంది. నా కెరియర్కి ఇది మంచి ప్లస్ పాయింట్ సినిమా. ఈ స్టోరీ వినగానే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి మార్షల్ ఆర్ట్స్ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. కరాటే అండ్ కుంఫు రెండిట్లో నేర్చుకున్నాను. అండ్ బ్లాక్ బెల్ట్ ఒకటి, బ్రౌన్ బెల్ట్ ఒకటి. సో ఈ స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచి ఒక మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయాలి అని కోరిక ఉండేది. యాక్షన్ అంటే నాట్ మరీ కత్తులు పట్టి నరికేది అన్నీ కాకుండా ప్యూర్ పక్కా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని. అండ్ ఆల్సో మేము తీసుకున్న పాయింట్ కూడా ఒక చాలా మంచి పాయింట్ అండి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎదుటోళ్ళ ఏదైనా పరిస్థితుల్లో అటాక్ చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటే అది మనకే మంచిది అని. అండ్ ఆల్సో హెల్దీగా కూడా ఉంటారు కరాటే అండ్ వాళ్ళకి నేర్చుకోవడం వల్ల. జిమ్
ఇవన్నీ మనం చూస్తూనే ఉండేవి, కాకపోతే అవన్నీ ఎలక్ట్రానిక్వి ఇవన్నీ కలిపి చేస్తున్నారు. బట్ కరాటే ఈజ్ లైక్ మన బాడీని మనం స్ట్రాంగ్ చేసుకుంటాం అండ్ ఆల్సో ఏదైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు. సో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ సెల్ఫ్ డిఫెన్స్గా ఈ ప్రాజెక్ట్ చూసి అందరూ ఎంతో కొంత ఇన్స్పైర్ అవ్వాలని మేము చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఆ ప్రాజెక్ట్ నా దాకా వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. Wanna say thanks to my director and my producer for taking me in this film. Though this is my second film in Telugu, but the subject like chala baagundi, and especially my character is so nice, sweet, lovely, but yet so different. When you will watch it, then only you will come to know. So thanks a lot to them for choosing me and having that faith, because I don't know the martial arts like the hero, but I'm trying to learn it as soon as possible so that I can do full justice to my character. I'm Radharam Srikanth. First of all, I have to thank producer Sir Radharam Rajlingam and director Sir Vemuganti Garu. And Vemuganti Sir, he will be trying something new in every movie. Now he is trying his movie on martial art oriented movie. He gave me a great opportunity in this movie. I would thank him. Thank you, sir. I hope this movie will give us a great success. Thank you. I need your blessings. Thank you. ఈరోజు ఇంత గ్రాండ్ ఓపెనింగ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ సార్ నాకు ఇంత మంచి బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఇప్పటిదాకా చేసిన రోల్స్ కంటే టోటలీ డిఫరెంట్ ఒక మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్గా నేను ఇందులో కనిపించబోతున్నాను. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ గర్ల్స్కి ఈ జనరేషన్లో మార్షల్ ఆర్ట్స్ అనేది కరాటే అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీలో మనం చూస్తాము. అండ్ ఈ మూవీ మాత్రం మంచి మెసేజ్ ఇస్తూ అండ్ క్యారీ ఫార్వర్డ్ లైక్ లవ్ స్టోరీతో పాటు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. యూత్ఫుల్ లవ్ ఈ సినిమా నిర్మిస్తున్న రాజారాం గారికి, డైరెక్టరు వేమగంటి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయి ఆర్థికంగా అలాగే డైరెక్టర్గా సినిమా పరంగా డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు మంచి సినిమా అవ్వాలిదని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను.